నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దిగువ సన్నిధి వద్ద ఉన్నాం. ఈ దేవస్థానంలో డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు తెల్లవారుజామున 4 గంటలకే ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. మంగళగిరి ముక్కోటి ఉత్సవాలు ప్రసిద్ధిగాంచినవి. తిరుమల అలాగే భద్రాచలంలో జరిగే ఉత్సవాలకు దీటుగా మంగళగిరిలో కూడా ముక్కోటి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో దేవస్థానం సర్వ సిబ్బంది ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల గురించి మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళగిరి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచాయి. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన మంగళాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఆ రోజు వేకువజాము 4 గంటల నుంచే భక్తులు విశేషంగా తరలివస్తారు. మంగళాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తంజావూరు మహారాజు సమర్పించిన దక్షిణావృత శంఖం తీర్థం అందించడం ఇక్కడి ప్రత్యేకత. ఓంకారనాదం వినిపించే ఈ దక్షిణావృత స్వర్ణశోభిత శంఖంలో నుంచి తీర్థం స్వీకరించిన అన్ని రకాల రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దీంతో మంగళాద్రి పురాధీశుని దర్శించుకొని శంఖం తీర్థం స్వీకరించేందుకు భక్తులు పోటెత్తుతారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షణలో దేవస్థానం సర్వ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు సిబ్బంది ముక్కోటి ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లపై తగు సూచనలు, సలహాలు అందించారు. ఆ మేరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో జరుగుతున్న విస్తృత ఏర్పాట్లపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ మంగళగిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు 30/12/2025 ముక్కోటి ఏకాదశిగా ఆగమ శాస్త్ర పెద్దలు నిర్ణయించి ఉన్నారు. ఈ ముక్కోటి ఏకాదశికి సుమారుగా 50,000 నుంచి 70,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి గత అంచనాల ప్రకారం చెప్పగలుగుతున్నాము. దీని మీద ఏర్పాట్ల కోసం వివిధ శాఖల సమన్వయంతో 12/12/2025 ఒక సమీక్షా సమావేశం ఏర్పరిచినాము. ఎంఆర్ఓ గారు, అలాగే సిఐ గారు, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీరాజ్, అలాగే వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు, వీరందరి సమన్వయంతో దీనిని ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఇప్పటికే పథకాలు రచించి ఉన్నాము. ద్వితీయ సమావేశం కూడా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ జరగటం జరుగుతుంది. ప్రథమ సమావేశంలో నిర్ణయించిన మీదట ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, భద్రతా దృష్ట్యా కానీ, సౌకర్యాల విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నాం అనేది పూర్తిగా తెలియజేస్తాము. ఈసారి ముక్కోటిలో వచ్చేసేటప్పటికి గత సంవత్సరం లాగానే స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో, అలాగే స్వామివారి మూల విరాట దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఉత్తర ద్వార దర్శనం ఉదయం 4 గంటలకి ఈ సమయంలో మొదలవుతుంది. అలాగే వచ్చేసేటప్పటికి ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటతో ముగించడం జరుగుతుంది. అలాగే వచ్చేసేటప్పటికి స్వామివారి దర్శనం అనేది ఉదయం 4 గంటల నుండి కూడా రాత్రి 9 గంటల వరకు ఏర్పాటు చేస్తున్నాము. ఉచితంగా ప్రత్యేక దర్శన క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాము. ఈసారి మరి ముఖ్యంగా తీసుకున్న చర్యలు ఏమిటి అంటే కనుక విఐపీల కోసం, అలాగే దూర ప్రాంతాల వారి కోసం కూడా తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనంకి ఏర్పాట్లు చేస్తున్నాము. అనగా స్లాటింగ్ అనే సిస్టమ్ కొత్తగా ప్రవేశపెడుతున్నాము. అది 20/12/2025 నుంచి భక్తులకి ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అనగా ఒక క్యూఆర్ కోడ్ మేము ఇస్తాము. ఈ క్యూఆర్ కోడ్ అనేది సోషల్ మీడియా ద్వారా, అలాగే పత్రికల ద్వారా, అలాగే వచ్చేసి మామూలు మీడియా ద్వారా, మేము వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేస్తాము. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా కనుక మీరు ఆన్లైన్లోకి ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయితే కనుక మీకు దానిలో మేము కొన్ని సమయాలు కేటాయిస్తున్నాము.
దానిలో మీకు నచ్చిన సమయంలో మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి దేవస్థానం దగ్గరికి ఆ సమయానికి వచ్చినట్లయితే 15 నిమిషాల్లో స్వామివారి దర్శనంకి అవకాశం కలుగుతుంది. దీనివల్ల రద్దీని నియంత్రించగలుగుతాము. అలాగే భక్తుల సమయం ఆదా చేయగలుగుతాము. అలాగే భక్తులు ఏ సమయానికి ఏ స్లాట్ కావాలనేది వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు టికెట్ తీసుకోగలుగుతారు. ఆ సమయంలో 15-20 నిమిషాల్లో మేము భక్తులకి దర్శనం చేయగలుగుతాం. అలాగే దేవస్థానం వెలుపల ప్రసాదాల వితరణ కూడా నిరంతరంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా మంచినీరు కానీ, ఉచిత ప్రసాదం కానీ, అలాగే ఉచితంగా పాలు ఇవ్వటం కానీ, వివిధ సేవా సంస్థల సహకారంతో నిరంతరం చేస్తూ ఉంటాము. అలాగే దేవస్థానానికి పడమర వైపున ఉన్న గ్రౌండ్‌లో వచ్చేసేటప్పటికి సుమారుగా 15,000 మందికి దాతల భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ సదుపాయాలన్నీ వినియోగించుకుంటూ స్వామివారి దర్శనం చూసుకొని క్షేమంగా వారి వారి గృహాలు చేరాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ. అలాగే మంగళాద్రి దివ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకోవటం, శంఖం తీర్థం విశిష్టతపై దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. జయ నారసింహ జయ జయ నారసింహ. మాతా నరసింహస్య పితా నరసింహ భ్రాతా నరసింహస్య సఖా నరసింహ విద్యా నరసింహో దృఢం నరసింహ స్వామి నరసింహ సకలం నరసింహ. మంగళాద్రి క్షేత్రం మంగళగిరి. ఈ క్షేత్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో స్వామివారు 3 రూపాల్లో వేంచేసి ఉన్నారు. స్వామి ఇక్కడ స్వామివారి యొక్క మంగళాద్రి పర్వతానికి మధ్య భాగంలో పానకాల నరసింహస్వామిగా ఉగ్ర నారసింహుడై, అదేవిధంగా దిగువ సన్నిధిలో పాండవులచే ప్రతిష్ఠించబడిన లక్ష్మీ నారసింహుడై, స్వామివారి యొక్క పర్వతాన్ని శిఖరాగ్రాన గండబేరిండ జ్వాలా నారసింహుడై స్వామి అక్కడ 3 విధాలుగా స్వామివారు మనకి ఇక్కడ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా మనం వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి ఒక పర్వదినాన్ని మన అందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క గోవింద నామస్మరణ మధ్య ఆ యొక్క దర్శన భాగ్యాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ నెల 30వ తేదీన స్వామివారికి వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. ఈ రోజున స్వామివారు ముందు రోజునే స్వామివారు 29వ తేదీన జగన్మోహిని అలంకారంగా స్వామికి అలంకారం చేసి ఆ చిలకల వాహనం పైన స్వామివారు మన అందరికీ కూడా సాయంత్రం పూట 7 గంటలకి మోహిని అలంకారంలో దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా ఆ రోజున తెల్లవారుజామున 30వ తేదీ తెల్లవారుజామున 12 గంటలకి వైఘానస ఆగమయుక్తంగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావచనము, అష్టదిక్పాలక పూజ, నవకలశ ఆరాధన ఇవన్నీ కూడా స్వామివారికి వైఘానస ఆయుక్తంగా చేస్తూ స్వామివారికి తంజావూరు మహారాజుగా సమర్పించినటువంటి ఆ బంగారపు దక్షిణావృత శంఖంతో తెల్లవారుజామున 12:30 స్వామికి తిరువంజన కార్యక్రమం అంటే అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ప్రతినిత్యం కూడా జరిగేటువంటి తీర్థ ప్రదాల గోష్ఠి, స్వామికి అలంకరణ ఇవన్నీ కూడా అంతా అయిన తర్వాత 3 గంటలకి స్వామివారిని బంగారపు గరుడ వాహనం మీద వేయించేవి చేసి స్వామివారికి పుష్పలంకరణ అంతా చేసిన తర్వాత రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై స్వామివారికి దిగువ సన్నిధిలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉంటే ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనంలో తెల్లవారుజామున స్వామివారు 4 గంటలకి ఆ యొక్క బంగారపు గరుడ వాహనం మీద వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఏ విధంగా
లక్ష్మీ సమేత శ్రీదేవి భూదేవి సమేతుడే స్వామి ఏ విధంగా అయితే దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారో అదే విధంగా మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు నరసింహ అవతారంలో రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడుగా మన అందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలు అందించుతూ తెల్లవారుజాము 4 గంటలకే స్వామి వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజున తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి 1 గంట వరకు కూడా స్వామి యొక్క వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా నిదానంగా సాంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిన తిలకం ధరించి కూడా స్వామివారి దర్శన భాగ్యం ఈ రోజున వైకుంఠ ఏకాదశి చేసుకున్నట్లయితే మన అందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళాశాల శాసనాలు పరిపూర్ణంగా చెందుతాయని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆ రోజున తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రము రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులందరికీ కూడా ఆ యొక్క దక్షిణావృతం శంఖంతో భక్తులందరికీ తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ద్వాదశి రోజు కూడా భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క తీర్థాన్ని ఆ దక్షిణావ శంఖంతో ఉదయము 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అదే విధంగా జరుగుతుంటుంది. కాబట్టి భక్తులందరూ అధికంగా నిదానంగా చక్కగా వచ్చి తోపులాట లేకుండా చక్కగా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకుంటానికై మా యొక్క కార్యనిర్వాహక గారు సునీల్ కుమార్ గారు అదేవిధంగా మా సిబ్బంది మా సర్వ సిబ్బంది అంతా కూడా భక్తులందరికీ ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని చక్కగా నిదానంగా కల్పించే విధంగా క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి వచ్చి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మతాలన్నీ పోయి పూర్వజన్మలో చేసినటువంటి పాపకృత్యాల వల్ల ఈ జన్మలో మనం అనుభవించినటువంటి ఈ బాధలన్నింటినీ కూడా విముక్తి చెంది స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు ప్రతి ఒక్క భక్తుడు కూడా అందజేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క దివ్యమంగళ శాసన ప్రతి ఒక్కరు భక్తులు కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారు ఆ రోజున 1 గంట తర్వాత పురవీధులలో రాలేనటువంటి భక్తులు కూడా గరుడ వాహనం మీద స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి రాలేని భక్తులు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. ఎగువ సన్నిధులు కూడా తెల్లవారుజామున 6 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామి యొక్క పానక తీర్థ వినియోగం జరుగుతుంది. కాబట్టి పైన కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. ఇటువంటి ఈ మంగళాద్రి క్షేత్రంలో అతి ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క శంఖతీర్థాన్ని ఈ వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు మాత్రమే ఈ తంజావూరు మహారాజుగా సంబంధించి ఓంకారనాథ శబ్దం వస్తూ ఉంటుంది. దాంట్లో నుంచి ఆ యొక్క శంకుతీర్థాన్ని తీసుకొని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాల పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై నారసింహ, జై జై నారసింహ.